సార్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందన్న? చాలా క్లిష్టమైన క్వశ్చన్ అండి మీది. అంత సమర్థవంతులైన చాలామంది పోటాపోటీ వచ్చి నిలబడ్డారు అందరూ. సో అది క్యాండిడేట్స్ పేర్లు రివీల్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేని పరిస్థితి. అంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ నుండి చూసుకుంటే దీపక్ రెడ్డి గారు, అదే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే మాగంటి సునీత గారు, కాంగ్రెస్ ఒకటి ఇక పెండింగ్ ఉంది. అసలు గేమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పేరు రివీల్ అయినాకనే. ఎవరికిస్తే మీరు ఎవరికిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ తరఫున నుండి? మీరు అడిగిన క్వశ్చన్కి ఎట్లుంటుంది అంటే, జూబ్లీహిల్స్ అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్, అప్పుడు నవీన్ గారు లేరు, పబ్లిక్ మనిషిలాగా ఉన్నాడు, పొలిటికల్గా లేరు. పబ్లిక్కి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఫండింగ్ చేసుకుంటూ గురుద్వారాస్కి ఒక రిలీజియస్, ప్రతి రిలీజియస్ కమ్యూనిటీ సెక్యులర్గా హిందూ ముస్లిం అందరికి చేసుకుంటూ ఒక పీపుల్స్ లీడర్ లాగా ఉన్నాడు ఆయన. మీకు తెలిసిన విషయమే, ఒకసారి సెకండ్ ప్లేస్లో వచ్చారు, ఇండిపెండెంట్లో థర్డ్ ప్లేస్లో వచ్చారు. ఈ జూబ్లీహిల్స్ అంటే విష్ణువర్ధన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఇలా ఉండేది. పరిస్థితులు మారాయి. తర్వాత మాగంటి గారు వచ్చారు 10 years. ఇతను వచ్చాక సెకండ్ లేయర్ అనేది మాయమైపోయింది. చాలామంది చెప్తుంటారు కదా, చిన్న చిన్న లీడర్లు కూడా ఎమ్మెల్యే తరహాలో పబ్లిక్ని దౌర్యం చేస్తారని. అది మాయమైపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి పీపుల్స్ లీడర్ అనేటోడు లేడు. ప్రజెంట్ ఉన్నాడు కానీ బరిలో లేరు. ఆయన బరిలో లేనందువల్ల మాగంటి గోపినాథ్ కూడా కాలం చేసినాడు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజెంట్ అవకాశం ఉన్న మనిషి అంటే, దగ్గరలో అందరూ మనసులో ఉన్న మనిషి అంటే నవీన్ యాదవ్ గారు. అలాగే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఏమైనా సింపతి, సానుభూతి ఓట్లు పడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సింపతి పడతాయి, సానుభూతి పడతాయి. ఇవి ప్రభావితం చేయొచ్చు రిజల్ట్ని, కానీ కరెక్ట్గా ఏం చెప్పలేమండి. 100%గా అని చెప్పలేము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడ కొనసాగింది పరిపాలన. ఎలా ఉందన్న డెవలప్మెంట్ పరంగా ఏదైనా చూసుకుని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో బాగానే చేశారా వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో? డెవలప్మెంట్ పరంగా అయితే గట్టిగా డెవలప్మెంట్ అయింది అని చెప్పలేము. చేశారు కానీ గట్టిగా అయిందని చెప్పలేము. ఎప్పటి నుంచో అందరి హయాంలో కొంచెం కొంచెం అవుతూ వచ్చింది జూబ్లీహిల్స్ డివిజన్. ఈసారి మాకు దగ్గరలో అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ గారికి వస్తే బాగుంటుందండి.